గ్రామ పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. 26,000 కనీస వేతనాన్ని వెంటనే అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 60,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూలు, మంచినీళ్లు సరఫరా, వీధి లైట్ల నిర్వహణ చేస్తూ ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల అమల్లో కీలక భూమిక పోషిస్తున్న కనీస వేతనాలు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు మేం అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, ఆరోగ్య ప్రమాద బీమా కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కార్మికులను వేధిస్తున్నారని విమర్శించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోరాడుతుంటే టెంట్ల దగ్గరికి వచ్చి మద్దతిచ్చి పోరాడండి అని ధైర్యం చెప్పిన నేతలే నేడు ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారని, అయినా గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని అన్నారు. జిల్లాలో తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి తీసుకురావాలని, పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈరోజు, రేపు జరిగే దీక్షలతో ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొన్న అంజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు లగడపాక రాజు, జిల్లా సహాయ కార్యదర్శి చింతపల్లి బయన్న, సిఐటియు జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, బి గణేష్, యూనియన్ నాయకులు ఎన్ నరసింహ, పి సర్వయ్య, రమేష్, వెంకన్న, ఏ కోటయ్య, సైదులు, బాలమ్మ, యాదమ్మ, వెంకటేశ్వర్లు, శ్రీను, నాగయ్య, యేసు తదితరులు పాల్గొన్నారు. సమస్యకు కారణం ఎక్కడ ఉందో మూలం వెతికి ఈ సమస్యను శ్రీకారం చుట్టకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చాలని చెప్పేసేటువంటిది ఆ యూనియన్ నిర్ణయించింది. ఆ యూనియన్ తీసుకుపోయి అవసరమైతే సమ్మెకు కూడా వెనకాడేది లేదు, సమ్మెకు కూడా వెళ్ళాలని చెప్పేసి కార్మిక వర్గం సిద్ధమవుతుంది. అందుకు సంపూర్ణంగా సిఐటి మద్దతిస్తుంది. రాబోయే కాలంలో ఈరోజు సర్పంచులు గెలిచిన దగ్గర వేధింపులకు పాల్పడుతున్నారు. జీతాలు కూడా 4 మాసాలు 5 మాసాలకు ఒకసారి జీతాలు ఇస్తున్నారు. ఈరోజు మల్టీపర్పస్ విధానాన్ని బలవంతంగా అమలు చేస్తున్నారు. ఈరోజు కార్మికులు చనిపోతున్న, ప్రమాదాలు జరుగుతున్నా నష్టపరిహారాలు ఇవ్వటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాపాలన అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆదుకుంటున్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్కి ఎక్కడ కూడా ఆదరాభిమానాలు దగ్గరగా లేవు. ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు అసలు జోక్యం లేదు, పట్టించుకోవటం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే ఈరోజు నల్గొండ జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కూడా ఈ ఆందోళన తీవ్రతరం చేసి ప్రభుత్వానికి మరింత ఘాటు ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందర గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులకు 26,000 కనీస వేతనం అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, ప్రమాద బీమా కల్పిస్తామని, అర్హత కలిగిన వాళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. 2.5 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క సమస్యను ఈరోజు పరిష్కారం కాలేదు. ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో కార్మికులు పోరాడుతుంటే తమ టెంట్ల దగ్గరికి వచ్చినటువంటి సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు పోరాడండి, ధైర్యంగా ఉండండి, వచ్చేదే మా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, ఈ రాజ్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు 2.5 సంవత్సరాలుగా ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయడం లేదు. అందుకనే ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ గ్రామ పంచాయతీ కార్మికుల ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే ఈ దీక్షలతోనే ఈ ఉద్యమం ఆవదు. అవసరమైతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.